సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ నవమి శుక్రవారం చిత్తా నక్షత్రం జనవరి 5వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత 3:30 గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుపావే సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సింహోనితాయ సన్నిధులను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధులను, మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి అయిన తర్వాత ఆండాళ్ సేవ, ఆండాళ్ అమ్మవారి సేవ అంటాం. ఆ బేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం, సేవాకాలం, నివేదనం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుల విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధుల్లో విశేష ఆరాధనం, నివేదనం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత శుక్రవారం ప్రయుక్తమైనటువంటి సేవాకాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది. అదైన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత తులసన్నిధిలో నివేదనం పూర్తి చేసుకుని మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8 గంటల నుంచి తాయారు సన్నిధిలో శుక్రవారం ప్రయుక్తమైనటువంటి సహస్రనామార్చన అవుతుంది. 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.